నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు బుధవారం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి దర్శనం వివరాలు, ఇంకా టీటీడీ వారి లేటెస్ట్ దర్శనం టికెట్స్, రేపు విడుదల చేయనున్న టికెట్స్ వివరాలు, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎన్ని గంటలకు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ కూడా, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు అండి. డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31వ తేదీన వైకుంఠ ద్వాదశి మరియు జనవరి 1వ తేదీలకు గాను రేపు అంటే నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు, నవంబర్ 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ డిప్ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన తర్వాత టికెట్స్ పూర్తిగా ఫ్రీ అండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక డిసెంబర్ 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ అయితే తెలుస్తాయి. ఇక వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శన టోకెన్లను ఆన్లైన్లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు అయితే ఇవ్వనున్నారు. ఒక లాగిన్ ఐడితో 4 టికెట్ల రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు టోకెన్స్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు బుధవారం నవంబర్ 26వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ నవంబర్ 25వ తేదీన అంటే నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి ఇచ్చారండి. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 9,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. అలాగే నిన్నటి మధ్యాహ్నం అయితే 3 గంటల లోపే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే టోకెన్స్ అయితే ఇచ్చారు. ఇక శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1:30 తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారండి. అలాగే నిన్నటి రోజు 4 గంటల లోపు ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ అయితే ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులైతే ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలియజేస్తాను. నిన్నటి రోజు మంగళవారం రోజున శ్రీవారిని 73,677 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నారు. 24,732 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,26,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజు సాయంత్రం అయితే వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యాయి కాబట్టి నారాయణగిరి షెడ్లలోనికి అలో చేశారు. ఈ రోజు బుధవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 23 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 23 కంపార్ట్మెంట్లలో అయితే వేచి ఉన్నారు. ఈ 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకైతే దాదాపు 8 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి కూడా 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శన, అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజావ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల
దర్శనం టికెట్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.